లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. సంవత్సరం మంచికి కాంట్రాక్ట్ వచ్చిండు సాయి చైతన్య జ్యోతి నుంచి వచ్చిండు రెడ్డి గారని కాంట్రాక్ట్ తీసుకున్నారు. ప్రతి నెల సంవత్సరం మంచి మాకు 3 నెలలు 4 నెలల జీతాలు ఆగుతున్నాయి. మేము ధర్నా చేసినప్పుడల్లా 1 నెల జీతం వేస్తాడు. ఇప్పుడు కూడా 4 నెలల జీతం ఆగింది. మేము పై అధికారులని అడిగినాం అనుకో, ప్రిన్సిపాల్ సార్ని, సూపరింటెండెంట్ గారిని, ఆర్ఎమ్మ గారిని కలుస్తూనే ఉంటే వేస్తావులేమ్మా హైదరాబాద్ పోవాలి, అది చేయాలి ఇది చేయాలి అంటున్నారు. కానీ చేసే నాదుడు లేడు. కష్టమైతే ఆగట్లా. 3 రోజులు ఉంటే మా పని మేమే చేస్తున్నాం. మా పని మేము చేసినా మాకు మళ్ళీ హాజరు కూడా లేదు. డ్యూటీ చేసినా కూడా 2 రోజుల పని మేము చేసినా, 3 రోజుల పని చేసినా, ఎంత ధర్నా చేసినా మా జీతం కోసం వీళ్ళు రేపు పండుగ వస్తుంది, దసరా పండుగ. పిల్లలు ఉండారు, కిరాయిళ్ళు ఉంటాయి, పాల ఖర్చులు, తిండికి వెళ్ళట్లేదు. మన వరదలు వచ్చి అన్ని కొట్టపోయినాయి. ఆ రోజులు కూడా జీతాలు లేకనే పని చేస్తూనే ఉన్నాం. చాలా నానా ఇబ్బందులు పడుతున్నాం అండి. మా జీతం మాకు ఇప్పియాలని మేము సార్ను కోరుతున్నాం. పడతాయమ్మా అంటున్నారు కానీ పడట్లేదండి. మీ వాళ్ళు వచ్చి చెప్పగానే లేచిపోతున్నాం. 3 నెలలు నిండిపోయినాయి. ఇప్పుడు 4వ నెలలు నడుస్తుంది. ఆ వాగ్దానాలు ఇచ్చారు. 10 రోజులు చేస్తాం, 5వ తారీఖు అన్నారు, 2వ తారీఖు అన్నారు. ఇవాళ 8వ తారీఖు వచ్చింది సార్. ఈగేంద్ర సార్ కూడా వచ్చారు. నామా నాగేశ్వరరావు గారు కొడుకు వచ్చారు, తుమ్మల నాగేశ్వరరావు గారు కొడుకు వచ్చారు. వచ్చి మేము కలెక్టర్ గారితో మాట్లాడతామా, మీ జీతాలు ఇప్పిస్తాం, బిల్లులు అవుతాయి అని ఆ సార్ కూడా చెప్పిపోయి ఇప్పుడు 20 రోజులు కూడా అయిపోయింది. ఇంతవరకు మా జీతాలు లేవు. ఈ సూపరింటెండెంట్ గారండి పైన హైదరాబాద్ పోవాలి, బిల్లులు చేపించుకురావాలి. రెడ్డి గారు అంటే కాంట్రాక్ట్ గారు పోతాంటే ఈయన పోవట్లేదట. మరి ఎక్కడ జరుగుతుంది? డిఎంహెచ్ కాడ జరుగుతుందని అంటున్నారు. కానీ మాతో వర్క్ చేపిస్తున్నా జీతాలు ఇట్లేదండి. అసలు ఇప్పుడు 4 నెలలు అవుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది. పండగ ఒకటి వచ్చింది, కిరాయిళ్ళు, మా జీతాలు మాకు ఇప్పియాలండి. మేము ఎప్పుడు బాధపడతానే ఉంటామండి. ప్రతి నెల మాకు బాధే. మేము జాయిన్ అయ్యి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల నుంచి మాకు ఇదే ఇబ్బంది అండి. ప్రతిసారి మేము 3 నెలలు 4 నెలలు పని చేసి ధర్నా చేస్తేనే మాకు జీతం ఇస్తారండి, లేకపోతే మాకు జీతం ఇవ్వరు. మేము కూర్చున్నప్పుడల్లా అధికారులు వస్తారు, మాట్లాడతారు, మేము ఇప్పిస్తామమ్మా అంటారు, వెళ్తారు, ఇప్పించరు, ఏం లేదు. ఒక రోజు కూర్చుంటాం, తెల్లారు లేపుతారు, ఆ వర్క్ అంతా చేయించుకుంటారు, తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ఇది మరి సంవత్సరం అనే కాదు, ఎప్పుడు ఇదే ప్రాబ్లం అండి. హాస్పిటల్లో డిఎంఐ ఉన్నప్పుడు ఇదే ప్రాబ్లం. ఆ పాత సూపరింటెండెంట్ సారు మమ్మల్ని ఇబ్బంది పెట్టినా గానీ ఆ ఆరోగ్యశ్రీ డబ్బులో ఏదో ఒకటి సర్ది మాకు ఇచ్చేవాడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. కానీ ఈ సూపరింటెండెంట్ వచ్చిన తర్వాత మరీ బాగా ఇబ్బంది పడుతున్నాం. మాకు డిఎంఓ ఉన్నప్పుడే మేము ఎప్పటికైనా జీతాలు పడకపోయినా అడిగినప్పుడు ఇచ్చేవాళ్ళు. ఈ మెడికల్ కాలేజీ అయిన తర్వాత మేము పడే బాధ అంతా ఎంత కాదండి. మా బాధ ఎవ్వరూ ఆలకించట్లేదు. ఖమ్మంలో 3 మినిస్టర్లు ఉన్నారు, అయినా కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మొన్న మేము ధర్నా చేస్తే విగేంద్ర అన్నయ్య వచ్చాడు, నేను ఇప్పిస్తా అమ్మా, నా మాట మీద మీరు లేకండి, 10 రోజుల్లో నేను ఇప్పిస్తా, నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నా అన్నారు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మా గురించి ఏం మాట్లాడారో మాట్లాడలేదో మాకు తెలియదు. కానీ ఆ బాత్రూమ్ల గురించి, ఆ గోడల గురించి అన్ని మాట్లాడుకున్నారు, రంగుల గురించి. మాకు 10 రోజులు అయిపోయింది, ఇంతవరకు జీతం ఇప్పించలేదు. అందుకే మళ్ళీ మేము మొన్న సూపరింటెండెంట్ గారికి లెటర్ ఇచ్చి 7వ తారీఖు ధర్నా చేస్తామండి, మాకు పండగకి జీతాలు వేయాలంటే వేస్తామన్నారు. ఇవాళ సోమవారం, ఇవాళ వేయకపోతే ఇక దసరాకి సెలవులు వస్తాయి, జీతాలు వేయరని మేము ఈ రోజు కూర్చున్నామండి. మా అన్ని కిరాయిలు, పిల్లలు స్కూల్ పోతున్నారు, సెలవులకి ఇంటికి వచ్చారు, ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరు మా మొర ఆలకించట్లేదు, మేము పడే బాధ. కానీ మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు. ఇక్కడ మెడికల్ కాలేజీలో ప్రతిదీ ప్రిన్సిపల్ సార్ అంటున్నారు, మేము వెళ్తే నాకేం సంబంధం లేదమ్మా, సూపరింటెండెంట్ ని ఆర్ఎంని మాట్లాడుకోండి అంటున్నారు. కళావతి బాయ్ మేడం, నేను డిఎంహెచ్ స్థాయిలో చేసినమ్మా, నాకు మీరు ఇవ్వరా, సెట్ లో కూర్చోమాకండి, నేను 10 రోజుల్లో చేస్తున్నారు. ఆ మేడం కూడా ఏం లేదమ్మా, నేను మాట్లాడినా నా మాట ఎవరు వినట్లేదని చెప్పారు. అట్లనే ఏ ఆర్ఎంఆ పట్టించుకోవట్లా, ఏ సూపరింటెండెంట్ పట్టించుకోవట్లా, ఏ ప్రిన్సిపాల్ పట్టించుకోవట్లా, ఏ అధికారులు పట్టించుకోవట్లేదు. యూనియన్ నాయకులు వస్తున్నారు, కూర్చోబెడుతున్నారు, ఒక రోజు వాళ్ళ మాటలు వింటున్నారు, లేపి మళ్ళీ పనికి పంపిస్తున్నారు. కానీ శానిటేషన్ వర్క్ వాళ్ళకైతే చాలా ఇబ్బంది అయింది. వాళ్ళని చూస్తే చాలా బాధాకరంగా ఉంటుందండి. వాళ్ళు చేసే పనికైనా వాళ్ళు చేసి, కానీ వాళ్ళకి ఎవ్వరు కొంచెం విలువ పెట్టలేదు. ఎందుకంటే ఎట్లా వాళ్ళు లేకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో అది ఎవరు గుర్తించట్లేదు. కానీ ఈ విషయాలన్నీ మందించి మమ్మల్ని మాకు జీతాలు వేయించమని కోరుచున్నామండి. మాకు 3 నెలల జీతాలు రావాలండి, ఇది 4వ నెల అండి.
2 నెలలు వేస్తామన్నారు, 2 నెలలు కూడా వేయట్లేదు. మాకు దసరాకి 3 నెలల జీతాలు వేస్తేనే మేము పని చేస్తామండి, లేకపోతే మేము పని చేయం. ఏ అధికారులు వచ్చినా ఏ పెద్దలు వచ్చినా మాకు సంబంధం లేదండి. ఇప్పుడు లక్షలు తీసుకుంటున్నారు, వాళ్ళ జీతాలు లేకుండా అలానే పని చేస్తున్నారా? వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇబ్బంది పడితే అలా వాళ్ళు ఉంటున్నారు అలానే? ఆ ఒక్క మాట చెప్పండి. మమ్మల్ని అంటున్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నారు. గుర్తించట్లా, ఎవరు మాట్లాడితే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళకి నచ్చిన డ్యూటీలు వేస్తున్నారు. మాకు కనీసం మా సూపర్వైజర్ మా కాంట్రాక్ట్ కింద పని చేస్తారు, మమ్మల్ని బెదిరిస్తారు. వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి అనుకూలంగా డ్యూటీలు వేస్తారు. ఎవ్వరు మాకు ఇక్కడ అనుకూలంగా లేరండి. సూపరింటెండెంట్ అయినా, సూపర్వైజర్ అయినా, ఆర్ఎం అయినా, ప్రిన్సిపల్ అయినా, ఈ ఖమ్మంలో ఉన్న 3 మంత్రులైనా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. ఈ వంతున మేము 3 నెలల జీతం వేసేంత వరకు మేము ఈ సెట్ లోనే కూర్చుంటామండి. 10 రోజులైనా 5 రోజులైనా మమ్మల్ని పోలీసులు వచ్చారు, బెదిరించి ఆన్లో ఎక్కించుకెళ్తారు అన్నా గానీ మేము జైలుకైనా వెళ్తాం, స్టేషన్ కైనా వెళ్తాం. మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తారు? మేమే దొంగతనం చేసినాం, మేమే నేరం చేసినాం, మేము కష్టపడి పని చేస్తున్నాం, మా పిల్లల్ని మా వాళ్ళని కాదని మేము ఇబ్బంది పడుతున్నాం. మేము మా డబ్బులు అడుగుతున్నాం అండి. మాకు దయచేసి మా జీతాలు మాకు ఇప్పించండి, మాతో పని చేయించుకోండి, అదే మేము కోరుచున్నాం. జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం వర్కర్లు. కనీసం తినడానికి కూడా తిండి లేదు, రావడానికి ఛార్జీలు లేవు. వర్కర్లకి చాలా ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ నుంచి పిల్లగాళ్ళు వచ్చారు సెలవులకి, తిండి పెట్టడానికి కూడా లేదు. పండగ దగ్గరకు వచ్చింది, జీతాలు అడిగితే సూపరింటెండెంట్ సారు ఇదిగో అదిగో అంటుండో, పండగ ఇంకా చాలా రోజులు ఉందిగా అంటుండో. దీనివల్ల మేము ధర్నాకి ఈ రోజు నుంచి ధర్నా చేద్దాం అనుకుంటున్నాం. 3 నెలల నుంచి జీతాలు రావాలా. అధికారులు నిర్లక్ష్యం, సూపరింటెండెంట్ నిర్లక్ష్యం మెయిన్, అంతే అండి. ఏ ప్రభుత్వం చేతిలో ఉంది, బెడ్స్ తక్కువ వచ్చినాయి, అది ఏదో చెప్పుకొస్తున్నారు కానీ ఇంతవాటికి అది అమలు చేయట్లేదు. వాళ్ళు చేపించుకొని ఎక్కడి నుంచి పోయి ఆ పై అధికారులు అక్కడ పోయి చేపించుకొని వద్దామని కూడా లేదు. వాళ్ళు వచ్చినప్పుడే చూద్దాం, అప్పటిదాకా వేచి చూడాలా. ప్రభుత్వం చేతిలో ఉంది, మన చేతిలో లేదు అని అంటున్నారు. మంత్రి దృష్టి తీసుకోకపోయినా ఇక్కడ ఉన్న 3 మంత్రులకి తెలియజేసినాం. మొన్న ఈ మధ్య కూర్చుంటే తుమ్మల యుగేంద్ర గారు కూడా వచ్చి నాది హామీ అని ఒక 10 రోజులు చూడవాడు. 10 రోజులు కాదు, నెల చూసినా ఇంత మట్టికి వాళ్ళ జీతాలు లేవు, ఏది లేదు. పండగ దగ్గరకు వచ్చింది, మాకు ఇబ్బందులు ఉన్నాయి. మేము ఇక్కడ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాం. శానిటైజేషన్ వర్కర్స్, సెక్యూరిటీ గార్డ్స్, పేషెంట్ కేర్లు. 4 నెలల నుంచి జీతాలు రావట్లేదు. ఈ హాస్పిటల్లో వైద్య విధాన పరిషత్ నుంచి మెడికల్ కాలేజీ కన్వర్ట్ అయిన కాడి నుంచి కూడా మాకు ప్రధానంగా ఏ సమస్యలు. ఎప్పుడు చూసినా గానీ ప్రతిసారి జీతం మేము ధర్నా చేయటం, లేదంటే పోయి కలెక్టర్ గారిని అడగటం, సూపరింటెండెంట్ గారిని అడగటం. ఎప్పుడు చూసినా గానీ జీతాలు ఇవ్వండి సార్ అని ఒక రోజు ఒక పూట కూర్చుంటే మాకు జీతాలు, అది అరకొరకు జీతాలు అయినా కానీ అది 4 నెలలు పెండింగ్ ఉంటే 1 నెల వేస్తున్నారు, మిగతా 3 నెలలు అట్నే పెండింగ్ పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిష్కారం కావట్లేదు. ఇది హైదరాబాద్ పోయింది, హైదరాబాద్ లో ఫైల్ ఉంది, లేకపోతే ఇక్కడ సూపరింటెండెంట్ గారి దగ్గర పెండింగ్ ఉంది, కలెక్టర్ గారు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారని ఈ అధికారులు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇది దాటేసుకుంటూ పోతున్నారు, మాట దాటేసుకుంటూ పోతున్నారు. కానీ ఈ సమస్య అనేది పరిష్కారం కావట్లేదు. దయచేసి ఎట్టి పరిస్థితులను కూడా ఈ అధికారులు స్పందించి మాకు న్యాయం చేసి ఈ యొక్క జీతాలని ఇప్పివలసిందిగా కోరుచున్నాము. అదే విధంగా ప్రతిసారి మేము అడిగినప్పుడు కూడా ఒకసారి ఆర్ఎంఓ గారు హామీ ఇచ్చి నాది బాధ్యత అని చెప్పారు, ఒకసారి సూపరింటెండెంట్ గారు హామీ ఇచ్చి ఏపిస్తా, 10 రోజులు లేపిస్తా, 5 రోజులు లేపిస్తా, ఈ ఒక్కసారి ఆలోచించండి ఇది అని చెప్పేసి అంటున్నారు. పోయిన విపత్తు మన ఈ నెల ఫస్ట్ వీక్ లో జరిగినటువంటి విపత్తు చూస్తే సుమారు మా దాంట్లోని ఉన్న 259 మందిలోని 60 నుంచి 80 మంది దాకా కూడా ఇల్లు కొట్టపోయి, వాకిలు కొట్టపోయి కనీసం కట్టుబట్టలతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంత దుర్భరమైన పరిస్థితిలో కూడా ఎవరు కూడా కనీసం స్పందించలేదు. జీతాలు సార్ మా పరిస్థితి ఇది, ఇల్లు కొట్టపోయిన తినడానికి ఏం లేదని అడిగినా కానీ మమ్మల్ని పట్టించుకున్న నాదుడు అనేవాడు లేడు. దయచేసి ఈ యొక్క విషయాన్ని సూపరింటెండెంట్ గారు తొందరగా దీన్ని పరిష్కరించి కలెక్టర్ గారు చర్యలు తీసుకొని మా యొక్క జీతాలు ఇప్పివలసిందిగా కోరుచు.